ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు. అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 28వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమాకాండం 28 15వ వచనం నుంచి 29వ వచనం వరకు చదువుకుందాం. 15వ వచనం నుంచి 29వ వచనం వరకు. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలెను. ఏఫోదు పని వలె దాన్ని చేయవలను. బంగారుతోనూ నేల ధూమ్ర రక్తవర్ణము గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ దాన్ని చేయవలెను. అది మడవబడి చచ్చౌకముగా ఉండవలను. అది జేనెడు పొడవు జేనెడు వెడల్పు గలదై ఉండవలను. దానిలో 4 పంక్తుల రత్నములున్నట్లు రత్నముల జవలను చేయవలను. మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది. పద్మరాగ నేల సూర్యకాంతము గల పంక్తి రెండవది. గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలము గల పంక్తి మూడవది. రక్తవర్ణపు రాయి సులిమాని రాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలను. ఆ రత్నములు ఇశ్రాయేలీల పేరులు గలవై వారి పేరుల చొప్పున 12 ఉండవలను. ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతివాని పేరు చొప్పున 12 గోత్రముల పేర్లు ఉండవలను. మరియు ఆ పథకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలను. ఆ పథకమునకు 2 బంగారు ఉంగరములను చేసి ఆ 2 ఉంగరములను పతకపు 2 కొనల యందు తగిలించి పతకపు కొసలనున్న 2 ఉంగరములలో అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను తగిలింపవలను. అల్లిన ఆ 2 గొలుసుల కొనలను 2 జవలకు తగిలించి ఏఫోదునెదుట దాని భుజం మీద కట్టవలను. మరియు నీవు బంగారుతో 2 ఉంగరములు చేసి ఏఫోదునెదుటనున్న పథకము లోపలి అంచున దాని 2 కొసలకు వాటిని తగిలింపవలను. మరియు నీవు 2 బంగారు ఉంగరములు చేసి ఏఫోదు విచిత్రమైన దట్టి పైగా దాని కూర్పునొద్ద దాని ఎదుటి ప్రక్కకు దిగువను ఏఫోదు 2 భుజభాగములకు వాటిని తగిలింపవలను. అప్పుడు పథకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా ఉండునట్లు అది ఏఫోదు నుండి వదలక యుండునట్లును వారు దాని ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రములతో పథకము కట్టవలను. అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలీల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది న్యాయ విధాన పథకం. న్యాయ విధాన పథకం అంటే ప్రధాన యాజకుడికి ఏఫోదు మీద కట్టి ఉన్నటువంటి ఒక సంచి లాంటిది అన్నమాట. ఒక జేబు లాంటిది. ఏఫోదుకు ఏ పదార్థాలతో ఏ రంగులతో చేశారో న్యాయ విధాన పథకం కూడా వాటితోనే చేయాలి. ఏఫోదు సేవకు సూచనగా ఉంటే న్యాయ విధాన పథకం ఘనతకు సూచనగా ఉంది. న్యాయ విధాన పథకము గురించి కొన్ని విషయాలు మనం గమనించాలి. మొదటిది,
ఈ న్యాయ విధాన పథకము అహరోను రొమ్ము మీద కట్టారు. 29వ వచనంలో, అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకంలోని ఇశ్రాయేలుల పేళ్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరించవలెను. అహరోను రొమ్ము మీద కట్టారు అంటే మూల భాషలో మనం ఆలోచన చేస్తే అహరోను యొక్క హృదయమందు ఉన్నది అనే భావం కూడా వస్తుంది. భుజమేమో బలమైన స్థానము అని మనం ధ్యానించాం. రొమ్ము ప్రేమకు సూచన. రొమ్ము ప్రేమకు సూచన. యేసుక్రీస్తు ప్రభు తండ్రి రొమ్మున ఉన్నాడు. అందుకే తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన్ను మనకు బయలుపరిచాడు అంటారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. యేసుక్రీస్తు తండ్రి రొమ్మున ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు కూడా ఫిలిప్పీలకు ఉత్తరాన్ని రాస్తూ మీరు నా హృదయంలో ఉన్నారు అంటాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 7. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి రాస్తూ నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకున్నాను. అలాగే యేసుక్రీస్తు కూడా తన వారిని అంతకంటే ఎక్కువగా తన ప్రజల్ని ఆయన హృదయంలో ఉంచుకున్నాడు. శిష్యుడైనటువంటి యోహాను గురించి రాయబడిన మాట ఏంటంటే యేసుక్రీస్తు రొమ్ము మీద ఆనుకున్నాడు. కాబట్టి మనం ఈనాడు యేసుక్రీస్తుని నమ్మాం కాబట్టి మనం ఆయన రొమ్మును ఆనుకుని ఉన్నాం. రొమ్ము అనేది ప్రేమకు సూచన. రొమ్ము అనేది ప్రేమకు సూచన. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. కాబట్టి క్రీస్తు ప్రభు మన పట్ల ఎంతో ప్రేమ కలిగిన వారు. మన పట్ల ఎంతో ప్రేమ కలిగిన వారు. మనం ఆయన హృదయంలో ఉన్నాం. మనం ఆయన రొమ్మును ఆనుకొని ఉన్నాం. ఈ ప్రేమను గ్రహించినటువంటి పౌలు గారు ఏమంటాడంటే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను అర్పణగా బలిగా అప్పగించుకున్నాను అంటాడు. ఎఫెసీ పత్రిక 5:2. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. అంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించారనమాట. మన కొరకు తను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నటువంటి ప్రేమ అన్నమాట. గలతీ పత్రిక
2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను ఇప్పుడు శరీరమందు జీవిస్తున్నటువంటి ఈ జీవితం నన్ను ఎంతగానో ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన మాత్రమే అంటారు. కాబట్టి ఈనాడు మనం కూడా ఇటువంటి ప్రేమను ఎరిగి ఇటువంటి సమర్పణతో ప్రభు కొరకు మనం జీవించాలి. ప్రధాన యాజకుని రొమ్ము మీద న్యాయ విధాన పథకం మీద ఉండిన ప్రజల పేర్ల ద్వారా, ఆ 12 గోత్రాల పేర్ల ద్వారా వాళ్ళు దూరంగా ఉన్న వారు ప్రధాన యాజకుని ద్వారా పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారు. ఇశ్రాయేల్ దేశంలో వారి మధ్యలో నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. వాళ్ళు ఒకరికి ఒకరు దూరంగా ఉన్నారు. కానీ పరిశుద్ధ స్థలంలో మాత్రం ప్రధాన యాజకుని రొమ్మి మీద ఒకే స్థలంలో ఉన్నారు. అలాగే నేడు విశ్వాసుల మధ్య ఎన్ని ఉన్నా, ఒకరికొకరు ఎంత దూరంగా ఉన్నా, ఆత్మీయంగా మాత్రం అందరూ పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెడతారు. అదే ప్రభు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడతారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. కాబట్టి మనం ప్రభుతో పాటు ఉంటాం. ఎక్కడెక్కడున్నా సరే, సుదూర ప్రాంతాల్లో ఉన్నా సరే, విశ్వాసులు ఒక దినాన ప్రభు సన్నిధిలో ఉంటారు. ఇంకా రొమ్ము ప్రేమకి, పోషణకు, ఆదరణకు గుర్తు. యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ఆయన పోషణ క్రింద ఉన్నారు. యేసుక్రీస్తు తన సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నారు అంటాడు పౌలు గారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 29, 30. తన శరీరమును ద్వేషించువాడు ఎవడనూ లేడు కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరములకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. యేసుక్రీస్తు వారు సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు. ఇది ఎంత సత్యమో చూడండి. ఇది ఎంత ఆనందదాయకమో. ప్రభు మన ఎడల తనకున్నటువంటి ప్రేమ చేత తన రొమ్మును ఆనించుకొని మోస్తూ పోషిస్తూ ఉన్నాడు. అనుదిన జీవితంలో ఈ అనుభవంలో మనం ఉంటూ ప్రభు రొమ్మును ఆనుకునేవారుగా ఉండాలి. యోహాను యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు. యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మును ఆనుకొనుచుండెను. 25వ వచనం. అతడు యేసు రొమ్మును ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. 21వ అధ్యాయం యోహాను సువార్త 20వ వచనం. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడు ఎవడని అడిగిన
వాడును అనే శిష్యుడు తమ వెంట వచ్చుట చూశాను. కాబట్టి యేసు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు. కాబట్టి యేసు రొమ్మున ఆనుకున్నవాడు కనుకనే అనేకమైనటువంటి సత్యాలు ఆయన హృదయంలోంచి తెలుసుకొని మనకు అందించాడు. యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథం, ఇవన్నీ రాసింది యోహాను. కాబట్టి మనం అనుదిన జీవితంలో ప్రభువుని సంపూర్ణంగా హత్తుకునేవారుగా ఉండాలి. ఆయన రొమ్మును ఆనుకున్న అనుభవం కలిగిన వారమై ఆయన రొమ్ములో నుండి అతి శ్రేష్టమైనటువంటి అనుభవాలను మనం అనుభవించాలి. కాబట్టి ఎఫోదు న్యాయ విధాన పథకం యొక్క స్థానాన్ని మనం చూసాం. అది ప్రధాన యాజకుని రొమ్మున ఉంది. రెండవది దాని ఆకారం. 16వ వచనం చదువుదాం మన భాగంలో. అది మడవబడి చచ్చౌకముగా ఉండవలను. అది మడవబడి చచ్చౌకముగా ఉండాలి. చచ్చౌకము అంటే సమానత్వం, చతురస్రాకారం. పరిశుద్ధ గ్రంథంలో అంటే ఇక్కడ ఈ ప్రత్యక్ష గుడారంలో చేయబడిన ఉపకరణాల్లో 2 సమానమైనటువంటి కొలతలతో ఉన్నాయి. చచ్చౌకము అంటే సమానత్వము అని మనం చెప్పచ్చు. ఒకటి బలిపీఠం 27వ అధ్యాయం 1వ వచనం నిర్గమాకాండం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. అది ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. 30వ అధ్యాయం 2వ వచనం. 1, 2 వచనాలు చదువు. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది చచ్చౌకముగా ఉండవలెను. ఇక్కడ 2 సమానంగా ఉన్నాయి. ఒకటి బలిపీఠము మనందరి కొరకు బలి అయినటువంటి యేసుక్రీస్తును సూచిస్తూ ఉంది. కాబట్టి బలిపీఠం మీద యేసుక్రీస్తు యొక్క బలి ఎలాగ అర్పించేవారో అలాగే యేసుక్రీస్తు యొక్క బలి అందరి కొరకు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. అందరి కొరకు బలి, యేసుక్రీస్తు యొక్క బలి అందరి కొరకు. రెండవది ధూపవేదిక ప్రార్థనకు గుర్తు. యేసుక్రీస్తు ప్రభు తన యొద్దకు వచ్చి వారందరి కొరకు తండ్రి సన్నిధిలో ఉండి విజ్ఞాపన చేస్తున్నారట. హెబ్రీ పత్రిక 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు, యేసుక్రీస్తు ప్రభు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షాన ఏం చేస్తున్నారు? ఆయన విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. మూడవది ఈ పథకం, ఈ న్యాయ విధాన పథకం చచ్చౌకమైనది. అది మడవబడి చచ్చౌకముగా ఉండేను. దానికి 4 సమానమైన ప్రక్కలు అన్నమాట. 4 కోణాలు కూడా సమానం. 4 అనే సంఖ్య లోకాన్ని సూచిస్తూ ఉంది. లోకాసు వార్త 13వ అధ్యాయం. లోకాసు వార్త 13వ అధ్యాయం 29.
లూకాసు వార్త 13:29. మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. 4 అనే సంఖ్య లోకంలో ఉండే 4 దిక్కుల్ని సూచిస్తూ ఉంది. మత్తయి సువార్త 13లో ప్రభు చెప్పారు 4 నేలలు. 4 నేలలు. కాబట్టి 4 దిక్కుల సమానం, 4 ప్రక్కల సమానంగా ఉంది. ఈ న్యాయ విధాన పథకం యొక్క 4 మూలలు ఒకే కోణంలో ఉన్నాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకాన్ని ఎంతో ప్రేమించారు. అలాగే లోకములో ఉన్న తన వారిని సంపూర్ణంగా ప్రేమించారు. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారిని అంతము వరకు ప్రేమించు. కాబట్టి ఇక్కడ న్యాయ విధాన పథకం 12 గోత్రాల వాళ్ళ పేర్లు కలిగి ప్రధాన యాజకుని రొమ్మున అది చచ్చోకమైనది, సమానమైనటువంటి కోణాలు కలిగి ఉంది. ఇది దేవుని ప్రేమకు, క్రీస్తు ప్రేమకు గుర్తుగా ఉంది. అందుకే పౌలు గారు ఎఫెసీ సంఘం కోసం ప్రార్థన చేస్తూ వారికి బోధిస్తూ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోండి, అలా తెలుసుకోవాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటాడు ఎఫెసీ 3:19. యేసుక్రీస్తు ప్రభు అందరినీ ఈ లోకంలో మనవారు తనవారు అనుకునేవారు చూపించే వారందరికంటే మించిన ప్రేమతో యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించారు. మరి ఇంకా చెప్పాలంటే తన ప్రాణం కంటే మించి మనల్ని ప్రేమించి మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నారు. ఎంత గొప్ప ప్రేమామయుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి అటువంటి ప్రేమ గల దేవునికి మనం కూడా మన జీవితాలని సంపూర్ణంగా సమర్పించుకునేవారుగా ఉండాలి. ఈ న్యాయ విధాన పథకం యొక్క 3వ విషయం ఏంటంటే అది జానెడు పొడవు, జానెడు వెడల్పు. 16వ వచనం, నిర్గమాకాండం 28:16. అది జానెడు పొడుగు, జానెడు వెడల్పు గలదై ఉండవలెను. అందులో రత్నాలు ఉన్నాయి 12. ఆ 12 రత్నాల మీద 12 పేర్లు, 12 గోత్రాల వాళ్ళ పేర్లు ముద్రించబడి ఉన్నాయి. ఈ 12 కూడా ఆ జానెడు వెడల్పులోనే, జానెడు పొడవులోనే ఇమర్చబడి ఉన్నాయి. అంటే అహరోను యొక్క జానతో కొలిస్తే ఆ 12 రత్నాలు కూడా ఆ జానెడు వెడల్పు, జానెడు పొడవులోనే ఉన్నాయి. ఒకటి కూడా బయటకు వచ్చినట్టు లేదు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనం కూడా క్రీస్తు అనేటువంటి గొప్ప ప్రధాన యాజకుని చేతిలో ఉన్నాం, ఆయన జానలో ఉన్నాం. ఆయన చెయ్యి, ఆయన జాన చాలా విశాలమైనది. అందుకే యెషయా భక్తుడు 40వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం, 40:12. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జానతో ఆకాశముల కొల చూచిన వాడెవడు?
తన దోషుడితో జలాలను కొలిచాడట ఆయన. జానతో ఆకాశములు కొలిచినవాడు. 95 కీర్తనలు అంటాడు భక్తుడు 95:4. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి. భూమి అగాధ స్థలాలు ఆయన చేతిలో ఉన్నాయంట. ఎంత మహా విశాలమైనటువంటి చేతిలో ఈనాడు మనం కూడా, ఆయన పిల్లలమైన మనం కూడా ఉన్నాం. ఆయన తన గొర్రెలకు జీవం ఇస్తున్నాడు. యోహాను సువార్త 10లో అంటాడు కదా, అవి ఎన్నడూను నశించవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించలేడు. యోహాను 10:28. నన్ను పంపిన తండ్రి గొప్పవాడు, ఆయన చేతిలో మీరున్నారు, ఆయన దగ్గర నుంచి కూడా ఎవడు మిమ్మల్ని అపహరించలేడు అంటాడు. యెషయా భక్తుడు అంటాడు 51:16. యెషయా గ్రంథం 51:16. ఆఖరి లైన్లో, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అంటాడు. 49వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. 16వ వచనం అంటాడు, చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను. దేవుడు తన చేతి నీడలో దాచాడు, కప్పాడు, తన అరచేతిలో చెక్కుకున్నాడని చదువుతున్నాం. చూడండి దేవుని పిల్లల యొక్క భద్రత ఎంత అమూల్యమైనదో చూడండి. ఇంకా 4వది దాని రత్నములు. 17వ వచనం నుంచి, దానిలో నిర్గమాకాండం 28:17, దానిలో 4 పంక్తుల రత్నములు ఉండునట్లు రత్నముల జవలను చేయవలను. మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది, పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి రెండవది, గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలము గల పంక్తి మూడవది, రక్తవర్ణపు రాయి సులిమాని రాయి సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను. పతకములో 12 రత్నాలు ఉన్నాయి. వాటి రంగులు వేరు, వాటి కాంతి వేరు, వాటి పేర్లు వేరు. ఇక్కడ యాజకత్వం వహించేటువంటి గోత్రమైన లేవి గోత్రం తప్ప మిగిలిన గోత్రాల యొక్క పేర్లు వారి మీద చెక్కబడ్డాయి. ఈ 4 పంక్తుల్లో గోత్రములు పేర్లు మనం చదివితే వాటి క్రమం చొప్పున కనబడతాయి. ఆ 12 గోత్రాల వాళ్ళ పేర్లు అక్కడ ఏర్పరచబడ్డాయి. సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో చూస్తే 4 పక్కల 4 మూళ్ళు 12 గోత్రాల వాళ్ళు ఉంటారు. మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంటుంది. మీరు చదువుకోండి సంఖ్యాకాండం 2వ అధ్యాయం. వీళ్ళందరూ కూడా దేవుని ఆరాధించడం కోసం ఇశ్రాయేలు ప్రజలు పాళెంలో ఉండినట్లు మనం వరుస ప్రకారంగా మనం చూస్తాం. వారి గుణలక్షణాలు, వారి స్థితిగతులు, వారి సామర్థ్యాలు వేరువేరుగా ఉన్నా ప్రధాన యాజకుడు వారి పేర్లు యెహోవా సన్నిధిని భరించినప్పుడు ఆయన వారందరినీ జ్ఞాపకం అందించుకుంటాడు. అలాగే ప్రేమతో మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు మనల్ని భరిస్తున్నాడు. అందుకే అంటాడు భక్తుడు హెబ్రీ పత్రికలో 4:16లో, ఆయన కృపాసనం సింహాసనం యొద్దకు మనం తరచుగా చేరుతూ ఉండాలి. ధైర్యంగా ఆయన కృపాసింహాసనం యొద్దకు చేరుదము అంటాడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరదామంటాడు. ఇంకా ఇశ్రాయేలు పేర్లు రత్నాల మీద చెక్కబడ్డాయి. దేవుడు తన ప్రజలను రత్నములుగా చేస్తున్నాడు. జకర్యా గ్రంథంలో అంటాడు, నా ప్రజలు కిరీటమందుల రత్నముల వలె ఉన్నారంటాడు. కాబట్టి విశ్వాసులు దేవుని దృష్టికి గనులుగా ఉండాలి, ప్రియులుగా ఉండాలి.
యెషయా గ్రంథం 43:4 చూడండి. యెషయా గ్రంథం 43:4. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడవైతివి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. మనం ఆయన స్వకీయ సంపాద్యంగా ఉంటాం. కాబట్టి ఇశ్రాయేలు పేర్లు ఈ 12 గోత్రాల వాళ్ళ పేర్లు ప్రధాన యాజకుడు తన రొమ్ము మీద ఉండడం వల్ల దేవుని ప్రేమకు ఈ రొమ్ము సూచనగా ఉంది. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు ప్రభు హృదయంలో ఉండి ఆయన ప్రేమను విడువక మనం పొందుకుంటా ఉన్నాం. 5వ మాట నిర్గమాకాండం 28:28 ఈ న్యాయ విధాన పథకం గురించి. అప్పుడు పథకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా ఉండినట్లు, అది ఏఫోదు నుండి వదలక ఉండినట్లు వారు దాని ఉంగరములను ఏఫోదు ఉంగరములను నీలు సూత్రముతో పథకము కట్టవలెను. వదలకూడదు. ఏఫోదు భుజముల మీద బంగారు 2 జవలను బంగారు ఉంగరాలకి బంగారు గొలుసుల వలన నీలి సూత్రముల వలన న్యాయ విధాన పథకమును తగిలించాలి. అప్పుడు ఇది అన్నిటికీ వదలనేరదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలు ఎడబాయిన బంధము చేత ఇశ్రాయేలు 12 గోత్రాల వారు ఎడబాయిన బంధము చేత ఆనాటి ప్రధాన యాజకుడైనటువంటి హృదయానికి కట్టుబడి ఉన్నారు. అలాగే దేవుని బిడ్డలు కూడా ఈనాడు మనం కూడా ఎడబాయని ప్రేమ బంధము చేత మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క హృదయానికి ఆయన హృదయంలో ఉన్నాం. అందుకే ఆయన ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడబాపనేరదు అంటాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం. క్రీస్తు ప్రేమలో నుంచి మనల్ని ఏది ఎడబాయదు అంటాడు. 35 రోమా 8:35 నుంచి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. 38-39 వచనాలు. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఎత్తైన, లోతైన, సృష్టించబడింది మరి ఏదైనా, శ్రమైన, బాధైన, హింసైన, మరణమైన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన ఏది కూడా మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపలేవు. అందుకే ప్రభు ఏమన్నారు? నేను ఏమాత్రము విడువను, ఎన్నడను ఎడబాయను అని ప్రభు చెప్పారు. నేను ఏమాత్రం విడవను, ఎన్నడు ఎడబాయను. హెబ్రీ పత్రిక 13:5. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. మన జీవితాల్లో సంపూర్ణంగా ప్రభువును హత్తుకుని జీవించేవారుగా మనం ఉండాలి. ఆయనకు మనకు మధ్య ఏ విధమైనటువంటి
అడ్డంకి చొరబడకుండా ఛేదింప శక్యము కాకుండా ప్రభుని మనం హత్తుకోవాలి. ప్రభుని మనం హత్తుకోవాలి. ఆయన అంటిపెట్టుకుండాలి. యోబు గ్రంథం 41వ అధ్యాయంలో, యోబు గ్రంథం 41వ అధ్యాయం 16వ వచనం. దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపులో ఉన్నది. క్షమించాలి, 41:16 చదవకుండా 40:16 చదివాను. 41:16. అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి, వాటి మధ్యకు గాలి ఏమాత్రమును చొరబడనేరదు. వాటి మధ్యకు గాలి ఏమాత్రము చొరబడనేరదు. ఇక్కడ మకరమును గురించి చెప్తా ఉన్నాడు. మకరాలని గాలంతో బయటికి లాగుతావా అని చెప్తూ, మకరాన్ని గురించి చెప్తూ, దాని ముఖద్వారము ఎవడు తెరవలేడు, దాని పళ్ళ చుట్టూ భయంకంపాలు ఉన్నాయి, దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదం, ఎవ్వరు తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడింది, ఒకదానితో ఒకటి హత్తుకున్నవి, వాటి మధ్యకు గాలి ఏమాత్రము చొరనేరదు అంటాడు. అలాగా దేవునికి మనకు మధ్య ఏది కూడా వచ్చి మనల్ని వేరు చేయలేనంతగా మనం ప్రభువును హత్తుకోవాలి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాతో హత్తుకుని ఆయన వెంబడించుటలో వెనుతీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. హిజ్కియా ఎలా ఉన్నాడంట? యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుతీయలేదు. యెహోవాను హత్తుకున్నాడు. పౌలు బర్నబాలు కూడా ప్రభువు సేవ చేసి అనేకులను రక్షణలోకి నడిపించారు. పూర్ణ హృదయముతో మనం కూడా ప్రభువును హత్తుకొని, ప్రభువుని సేవించి, ప్రభు యొక్క మార్గంలో మనం సరైన విధానంలో నడవాలి. ఇది న్యాయ విధాన పథకమును గూర్చిన వివరణ. ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాలు రేపు ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.